కృష్ణ ప్రతి ప్రతి బుధవారం జరిగే భగవద్గీత క్లాస్‌కి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. అలాగే ఈరోజు మనకి భగవద్గీత ప్రవచనం చెప్పడానికి శ్రీమాన్ దయానిధి ప్రభుజీ విచ్చేసి ఉన్నారు. సో, మనమందరం 3 సార్లు వారికి హరి బోల్ చెప్తూ క్లాస్‌కి ఆహ్వానిద్దాము. హరి బోల్. హరి బోల్. హరి బోల్. హరి హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ హరే మచ్. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. క్లాస్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు. హరే కృష్ణ మధ్య దండోత్ ప్రణామం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాసు చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున 11వ అధ్యాయము మరి 17వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాము. సో ఈరోజు మన క్లాస్లో పెట్టుకున్న టైటిల్ పేరు ఏంటి, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ఈ జూమ్ లింక్ లో టైటిల్ పెట్టట్లేదు గురూజీ, అసలు ఎవరికి తెలియదు. మీరు చెప్పండి. ఓకే గురూజీ. విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఏం చూశారు అని టైటిల్ గురూజీ. విశ్వరూప దర్శనములో అర్జునుడు ఏమి చూశాడు? శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. కిరీటినం గదినం చక్రీనం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి తాం దుర్విరిక్షాం సమతాద్ దీప్తనల అర్క్య దుతిం అప్రమేయం. హరే కృష్ణ గురుజీ. జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు వలె సర్వ దిక్కులకు వ్యాపించుచున్న తేజోమయమనే కాంతి వలన నీ రూపమును గాంచుడ కష్టమగుచున్నది.
అయినను పెక్కు కిరీటముల చేతను గదల చేతను చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. మనము మందిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీ విగ్రహ రూపము చూస్తేనే ఒక్కోసారి మనము తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ అలాగే చూస్తుండిపోతాం ఒక్కోసారి. అటువంటిది సాక్షాత్తు భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ విధమైనటువంటి తేజస్సు, ఎటువంటి తేజస్సు అంటే సూర్యుని తేజస్సు వలె తేజోమయమైనటువంటి కాంతి, అటువంటి కాంతిని, అటువంటి తేజస్సుని అర్జునుడు చూడలేకపోతున్నాడు. కానీ అక్కడ కిరీటాలు, గదలు, చక్రాలు, శంఖ చక్ర గదాధర ఏవైతే అలంకరింపబడి ఉన్నాయో అటువంటి ఒక ఉజ్వల రూపాన్ని చూడగలుగుతున్నాను అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. అంటే స్త్రీ విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటేనే ఎంతో భావోద్వేగానికి గురవుతాము, ఎంతో తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. అటువంటిది ప్రత్యక్షంగా ఆ భగవంతుని విశ్వరూపము చూసిన తర్వాత అర్జునుడికి అసలు ఎలాగ ఉందంటే అది కేవలం అనుభవించిన వారే చెప్పగలుగుతారు. ఏ విధంగా అంటే ఆ విగ్రహంలో ఏముందయ్యా అనేవాడు ఉంటాడు. కానీ ఆ శ్రీ విగ్రహాన్ని దర్శించిన భక్తుడికి తెలుసు ఆ ఒక అనుభవం అనేది. ఆ అనుభవాన్ని ఎవరు కూడా బయటికి వ్యక్తపరచలేరు. అలాగే అర్జునుడు తెలుసు, అటువంటి అనుభవాన్ని అర్జునుడు ఆనందిస్తున్నాడు లోపల. నెక్స్ట్ శ్లోకంలో ఇంకేం చెప్పారు? చదవండి ఎవరైనా నెక్స్ట్. త్వమక్షరం పరమం వేదితవ్యం సమస్త విశ్వస్య పరం నిదానం అవ్యయ శాశ్వత ధర్మగుప్త సనాతనస్త్వం పురుషో మతో మే. హరే కృష్ణ. దివ్యమైన ఆది ధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమ ఆధారము నీవే, అవ్యయుడువు మరియు సనాతనుడువు నీవే, శాశ్వత ధర్మ రక్షకుడువు నీవే, దేవాది దేవుడువు నీవే, ఇదియే నా అభిప్రాయము. ఎప్పుడు వచ్చిందండి అభిప్రాయం అర్జునుడికి అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారనే కాదు. అర్జునుడికి ఏమైంది? వ్యక్తిగతమైన అనుభవము జరిగింది ఇక్కడ. ఎవరితోటి? భగవంతుడితోటి. భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనం వల్ల అర్జునుడికి ఒక గొప్ప అనుభవం కలిగిందనమాట. ఆ అనుభవముతోటి చెప్తున్నాడు, నీవే ఆది ధ్యేయము, విశ్వమంతటి కూడా పరమ ఆధారము నీవే. ఏ విధంగా అంటే ముత్యాలకి పైకి ముత్యాలు ఉంటాయి, కానీ ఆ ముత్యాలకు ఆధారం ఏమిటండి? దారము. ఏ విధంగా అయితే ముత్యాలకి దారము ఆధారముగా ఉన్నదో ఈ విశ్వానికి, భౌతికము మళ్ళీ ఆధ్యాత్మికానికి, అన్ని లోకాలకి కూడా ఆధారం ఏమంటే భగవంతుడే. ముత్యాలకు ఏ విధంగా అయితే దారము ఆధారముగా ఉన్నదో అదే విధముగా ఈ విశ్వమంతటికి కూడా భగవంతుడు ఆధారముగా ఉన్నాడు. అవ్యయుడు అంటే ఏంటి? వ్యయము లేనివాడు, అంటే నాశనము లేనివాడు. సనాతనుడు అంటే ఏంటి? సనాతనం అంటే ఎప్పటిదో ఎవరు కూడా చెప్పలేరు. సనాతనుడు అంటే ఎప్పటివాడో కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఆది లేదు, అంతము లేదు. ఇంకేం చెప్పాలి? నిత్యము, నిత్యము నీవే, శాశ్వత ధర్మరక్షకుడువు,
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చెప్తున్నాడు కదా, సాధువును రక్షించడుకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమున అవతరిస్తాడు. అందుకని శాశ్వతమైన ధర్మరక్షకుడు. మనం భౌతికంగా చూస్తే ఎవరో తాత్కాలికంగా ఎవరైనా మనకు ఒకరికి కొద్దిగా మనకి మేలు చేయవచ్చు, ఎవరైనా మనకి కొద్దిగా సహాయం చేయవచ్చు, కొంతకాలం తర్వాత మళ్ళీ మనకు కనపడరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు, శాశ్వతమైనటువంటి ధర్మరక్షకుడు అనమాట. అలాగే దేవాది దేవుడువు నీవే అంటున్నాడు. దేవతలకే దేవుడు. ఇదే నా అభిప్రాయము అన్నాడు. ఉమ్, 19వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. నేను చదవచ్చు గురూజీ. హరే కృష్ణ చదవండి. అనాది మధ్యంతమనంత వీర్య మనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హరి హరే బోల్. కృష్ణ గురూజీ. ఆది మధ్యాంతరహితునిగాను అపరిమిత వైభవము గలవానిగాను అనేక బాహువులు కలిగిన వానిగాను సూర్యచంద్రుల నేత్రములుగా గలవానిగను ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము గలవానిగను స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తప్పిపజేయుచున్న వానిగాను నిన్ను గాంచున్నాను. ఆది మధ్యాంతరహితునిగా అంటే స్వర్గానికి భూలోకానికి ఉన్నటువంటి ఏదైతే మధ్యాంతరం ఉందో దాన్ని ఆది మధ్యాంతరం అంటారనమాట. అలాగే అపరిమిత వైభవము గలవారిని గను. ఎటువంటి వైభవం అంటే ఆయనకి ఏకకాలములో షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన వాడు. షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన వాడు ఏకకాలంలో. ఎటువంటి వైభవం అంటే 16,108 భార్యలకు ఒక్కొక్క భార్యకి రత్నాల భవనాన్ని కట్టించాడు. ఆయన కన్నా వైభవం కలిగిన వాడు ఇంకెవరు ఉన్నారా అంటే ఇంకెవరు కూడా లేడు. అందుకని కృష్ణుడికి శరణాగతి పొందిన వాడికి అన్ని వైభవాలు కూడా వచ్చేస్తాయంట. అప్రయత్నంగా, ప్రయత్నం చేయకుండానే. మన ప్రయత్నం ఏమిటంటే కేవలము గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొంది అనన్య భక్తి చేయటమే. అనన్యాభక్తి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్థం చెప్పండి ఎవరైనా శ్లోకానికి, మన క్లాస్లో వాళ్ళు ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. నేను చెప్పొచ్చు గురూజీ. హరే కృష్ణ. ఈ శ్లోకం 9వ అధ్యాయం 22వ శ్లోకం. భావం: ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారికి ఉన్నవి సంరక్షిస్తాను, లేనివి సమకూర్చుతాను. హరే కృష్ణ గురూజీ. అందుకనే వైభవం కోసము లేకపోతే దేనికోసం మళ్ళీ కూడా ప్రత్యేకంగా మనము ప్రయత్నం అవసరం లేదు. ఎందుకంటే అపరిమిత వైభవం గలవాడేవాడు. ఎందుకంటే వైభవం ఉన్నవాడు వైభవాన్ని ఇస్తాడు, మనకి ఆనందంగా ఆనందంగానే ఇస్తాడు. అందుకే నిత్యము ఆనందంగా ఉండేవాడిని మనం ఆశ్రయించామనుకోండి, మనకు కూడా ఆనందం ఉంటుంది. వైభవం కలిగిన వాడు ఇస్తే మనకు కూడా వైభవం ఉంటుంది. అఫ్కోర్స్ అవి మనం ఆశించమనుకోండి, అది వేరే విషయము. మనం ఆధ్యాత్మిక లాభం కోసం మనం ఏదైనా కూడా ఆశిస్తూ ఉంటాం. అనేక బాహువులు గల వారిని గాను అందరూ అంటారు బాహుబలి బాహుబలి అంటుంటారన్నమాట. అటువంటి బాహుబలికి 100 మంది కాదు 1000 మంది, కోట్ల మంది బాహువులు కన్నా కూడా ఎక్కువ బాహుబలి కలిగిన వాడే కృష్ణుడు అనమాట. సూర్యచంద్రుల నేత్రములుగా గలవారిని గాను. ఈ సృష్టి అందరూ అనుకుంటారు సూర్యుడు చంద్రుడు అనుకుంటారు, కానీ ఆ సూర్యుడికి వెలుగు కారణం కూడా భగవంతుడే. ఆ చంద్రుని యొక్క చల్లని కిరణాలు, చంద్రుని యొక్క ఆ వెన్నెలకు కూడా భగవంతుడే కారణము. ఎందుకంటే భగవంతుడికి సూర్యచంద్రుడు ఇద్దరు కూడా 2 నేత్రాల్లా ఉంటారంట. ఈ సృష్టికి, ఈ ఒక్క కార్యనిర్వహణకి కూడా సూర్యచంద్రుల ద్వారా భగవంతుడు చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని భగవంతుడికి సూర్యచంద్రుడు ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వారు.
ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము కలవని గాను స్వతేజముతో స్వతేజముతో ఆయన యొక్క సొంత తేజముతో ఈ సమస్త విశ్వమును తప్పించి చేసిన వాణిగా నిన్ను గాంచున్నా. 20 శ్లోకం ఎవరైనా చదవచ్చు. దివ్యా పృథ్వీవ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవిదితం మహాత్మన్. వెరీ గుడ్. హరి బోల్. నీవే ఒక్కడివే అయినను సమస్త ఆకాశమును సర్వలోకములను మరియు వాని నడుముగల ప్రదేశమంతటిని వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమునగు ఈ రూపమును గాంచి లోకములను నీవు కలతలుచున్నవి. అందుకే అందరూ ఏమంటారు? కృష్ణం సర్వమయం సర్వాంతయామి అన్న. కృష్ణం వందే జగద్గురు అన్నారు. కేవలం ఒక ప్రాంతానికి కాదు, ఈ జగత్తుకే గురువులాగా ఉంటాడు. కేవలం ఒక ప్రదేశానికే కాదు, ప్రతి చోట వ్యాపించి ఉంటాడు. అందుకే కదా ప్రహ్లాద మహారాజు, భక్త ప్రహ్లాదుడు ఎప్పుడైతే వారి నాన్నగారితో ఈ పోటీ పడుతున్నాడో, ఎప్పుడైతే ఆ హిరణ్యకశిపుడు, ఓరి మూర్ఖుడా, ఈ స్తంభమున ఉంటావేమిటిరా అంటే, ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు అని చెప్తాడు. ఎప్పుడైతే భక్తుడు చెప్పాడో, భక్తుడి మాట నిలబెడటం కోసం భగవంతుడు అక్కడ నరసింహస్వామిలాగా ఆవిర్భవించాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఆ ఒక స్తంభాన్ని పగలగొట్టాడో, ఆ స్తంభం నుంచి ఉగ్ర రూపముతో రావడం జరిగింది నరసింహస్వామి. అందుకని సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. అలాగే అతని యొక్క రూపము చాలా అద్భుతము. ఎటువంటి అద్భుతం అంటే ఎంతో తేజోమయము, అట్ ద సేమ్ టైం భయంకరము కూడా. అన్నీ కూడా భగవంతులో ఉన్నాయి. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. 21వ శ్లోకములో ఏం చెప్తున్నారు చూద్దాం. ఎవరైనా చదవండి. అమీహితం సురసంగా విశంతి కేచిద్విపాతా ప్రాంజలయో గృణంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధి సంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. హరిబో. దేవతా సమూహములన్నీయును నిన్ను శరణవేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై ముకులిత హస్తములతో ప్రార్థించున్నారు. మహర్షులు సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. దేవతా సమూహాలన్నీ కూడా నిన్ను శరణవేరి నీ యందు ప్రవేశించున్నాయి. దేవతలందరూ కూడా భగవంతుడి శరణాగతి పొంది ఉంటారంట. మనం చూడొచ్చు, ఎప్పుడైతే సాగర మదనములో ఆ ఒక అమృతాన్ని రాక్షసులు తీసుకువెళ్తున్నప్పుడు భగవంతుడు మోహిని రూపంతో అవతరించారు. ఆయన అవతరించి ఆ అమృతాన్ని తీసుకొని మళ్ళీ అది దేవతలకు అందించడం జరిగిందనమాట. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా కేవలము మానవులనే కాదు, దేవతలని, సర్వజీవులను కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడని చెప్పడానికి ఇది మనకు ఒక మంచి ఉదాహరణ అన్నమాట. అలాగే కొంతమంది భయపడిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి అని వైదిక మంత్రాలతో స్తుతిస్తూ ఉంటారంట. ఆ, 22వ శ్లోకం ఎవరైనా చదవచ్చు.
హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. హరే కృష్ణ. రుద్రాదిత్యా వసో ఏ సాధ్యా సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చస్మాపాశ్రం గంధర్వయక్షాసురసిద్ధసన్యా వీక్షంతే త్వాం విస్మతాశ్చైవ సర్వే. హరి బోల్. పరమశివుని పలు రూపములను, ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులై గాంచున్నారు. 23వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. రూపం నహతే బహువక్తనేత్రం మహాబాహో బహురూపాదం బహుధరం బహుద్రష్టాకరాళం దృష్ట్వా లోకాః ప్రవర్ధితాస్తదాహం. హరే కృష్ణ. ఓ మహాబాహో, పెక్కు ముఖముల తోడను, నేత్రముల తోడను, బాహువుల తోడను, ఉరువుల తోడను, పాదముల తోడను, ఉదరముల తోడను, భయంకరమైన దంతముల తోడను కూడిన ఈ మహారూపమునగాంచి దేవతలతో కూడిన లోకముల నేను వెద చెందుతున్నవి, వారి వలనే నేను కల చెందుతున్నాను. ఓకే, 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవదితాంతరాత్మా ధృతిం విదామీశమంశ విష్ణు. సర్వవ్యాపకుడువైన ఓ విష్ణు, ఆకాశమును తాకు ప్రెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును, తెరవబడిన నీ ముఖములను, తేజవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనస్సు భీతిచే కలతనుదినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను. హరే కృష్ణ. సో ఈ రోజున విశ్వరూపములో అర్జునుడు ఏమైతే చూశాడో అవన్నీ కూడా ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇది కేవలం అర్జునుడి కోసమా అంటే కాదు, మనందరి కోసం, సమస్త మానవాళి కోసం. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనసు ఆనందంగా, మనసు సంతోషంగా ఉండాలి అంటే భగవంతుని నామ రూప గుణాలను మనం కీర్తిస్తూ ఉండాలంట. భగవంతుని యొక్క నామ రూప గుణాలని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రూపాలు ఆయనకి చాలా ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నరసింహాయ, ఓం కృష్ణాయ, ఓం వాసుదేవాయ, ఓం నారాయణాయ. అంటే ఇట్లాగా భగవంతుడి రూపాన్ని, గుణాలని భగవంతుడు మనం చెప్పుకున్నాం. ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన వాడే భగవంతుడు అంటారు. ఈ విధంగా ఎవరైతే నిత్యము ఆనందం కావాలనుకుంటారో, ఎవరికైతే శాంతి కావాలనుకుంటారో, ఎవరి జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే భగవంతుని చేరుకోవాలనుకుంటారో, ఎవరికైతే మళ్ళీ జన్మ ఉండకూడదు అనుకుంటారో, ఎవరికైతే మోక్షం కావాలనుకుంటారో అందరూ ఏం చేయాలంటే భగవంతుని నామ రూప గుణాలని కీర్తించాలి. ఈ ఒక్క సెషన్లో మనం చూస్తే భగవంతు రూపాలన్నీ కూడా మనం ఇక్కడ చూడగలిగాం. మనం భగవంతు రూపాలన్నీ కూడా ఇవాళ మనము తెలుసుకోగలిగాం. కోర్స్ భగవద్గీతలో మనం చూస్తున్నాము, చదువుతున్నాము, అలాగే మనం శ్రవణం కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా నిరంతరము కూడా భగవంతుని నామ రూప గుణాలని కీర్తిస్తూ
స్మరిస్తూ గనక మనం ప్రయత్నం చేస్తే ఆ, నిత్యము కూడా ఆనందంగా ఉండటానికి, అలాగే ఈ కలియుగంలో వచ్చేటటువంటి ఎటువంటి ఎటువంటి కష్టాన్ని నుంచి ఎటువంటి సమస్య నుంచి అయినా మనం సులభంగా బయటపడవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి మన క్లాస్ గురించి మీకు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా అడగవచ్చును. అలాగే మన క్లాస్ గురించి ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకున్నామో అనే దాని గురించి కూడా ఎవరైనా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ, ఒక డౌట్ గురూజీ. 24th వరకు చర్చించుకున్నాం గురించి. అంటే ఇదంతా కూడా అర్జునుడు కృష్ణుని గ్లోరిఫై చేస్తున్నారు. అంటే కిరీటంని గదంని చక్రాన్ని ధరించిన వాడ, అలాగే మొత్తం కూడా సూర్యుని వెలుగు ఎలాగ ఉందో అలాంటి వెలుగుతో జ్వలిస్తున్న కృష్ణ అనేది అలా చెప్తున్నారు. అలాగే నువ్వే పరబ్రహ్మవి, అలాగే పరమాత్ముడు కూడా నీవే. అలాగే ఎవరైతే ఈ జగత్తంతా కూడా ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో అది కూడా నీవే. అలాగే సనాతనుడివి, అంటే ఎప్పటి నుంచో, అంటే పుట్టుక గాని ఎండింగ్ గాని అనేది లేదు తనకి. అలాంటి వారు సనాతనుడు, అంటే ఎప్పటి నుంచో ఉన్నారు అని అర్థము. అలాగే తనే ధర్మ రక్షకుడు కూడా. అలా ఎప్పుడైతే మనకి ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తాము. అలాగే పవిత్రానాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే మనకి ధర్మంకి గ్లాని జరుగుతుందో అప్పుడు ప్రతి యుగంలో కూడా ఆయన వస్తూ ఉంటారు. అలాగే అవ్యయుడు అని చెప్పారు, అంటే ఆయనకి నాశనం అనేది లేదు. అలాంటిది ఆయన్ని నేను చూస్తున్నానని అని చెప్పారు. అలాగే ఆయనకి అపరిమిత శక్తి మాట. మన ఎలాంటి శక్తి కూడా మనకి శక్తి గాని ఏదైనా అది ఎవరి నుంచి వచ్చిందంటే కృష్ణుడి నుంచి. అలాగే తనకి స్టార్టింగ్ గాని ఎండింగ్ గాని అనేది లేవు మాట. అలాంటి కృష్ణుని అర్జునుడు చూస్తున్నారు. అతనికి అసంఖ్యమైన భుజములు, అసంఖ్యమైన నేత్రములు, అలాగే తన ముఖం అంతా కూడా అగ్ని వలె జ్వాలిస్తూ ఉంది. అలాగే చాలా తేజస్సుతో కూడా నిండిపోయింది. ఆ తేజస్సు మొత్తం ఇక్కడికే కాదు, జగత్తు అంతా కూడా విశ్వరూప దర్శనం ద్వారా మొత్తం వ్యాప్తి చెందింది. అదే మనము మామూలుగా పురుష సూక్తంలో కూడా ఇదే వస్తుంది, సారష శీర్ష పురుష. అంటే మొత్తం ఆయన నేత్రాలు, అసంఖ్యమైన నేత్రాలు, అసంఖ్యమైన పాదాలు అన్ని ఎలా చూస్తున్నాము అవన్నీ కూడా మనకు అంతా ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయని నాకు ఈ శ్లోకం ద్వారా అనిపించింది. అలాగే అంతా కూడా ఆయన వ్యాప్తి చెందుతాడు అనమాట. అంటే మొత్తం ఈ ఆకాశం అంతా ప్రతి వస్తువులో కూడా ఆయనే నిండి ఉన్నారని ప్రభుజీ చెప్పినట్టు ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకున్నాం. ఎలాగంటే ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిపుడిని అంటారు కదా, ఇక్కడ ఉంటే దేవుడు ఏ చోటైనా ఉన్నారా, ఈ స్తంభంలో ఉన్నారా అంటే ఇందులో కూడా ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు అనగానే ఆయన స్టోరీలో ఏంటంటే అలా నరసింహస్వామి అలా అనగానే ఆయన ప్రతి స్తంభంలో కూడా ఉంటారంట. ఈ స్తంభంలోనే ఉన్నారంటే ఈ స్తంభంలో నుంచి వస్తారంట. అలాగే ఆయన సర్వవ్యాప్తి అన్నదానికి కూడా ఇది మంచి ఉదాహరణగా అనుకోవచ్చు. అలాగే అలాగే ఈ రూపం చూసి కూడా దేవతలు గాని ఈ కింద లోకంలో అంటే మామూలుగా మనం కింద లోకాలు ఉంటాయి, అంటే మన పాతాళ లోకం, అలాంటి అందరు ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రూపం చూసి కూడా చాలా భయపడి ఆయన శరణ వేడుకుంటా ఉన్నారు. అలాగే కూడా ఋషులు గాని వాళ్ళంతా కూడా శాంతి మంత్రాలు జపిస్తున్నారని చెప్పారు. అలాగే ఆయన విశ్వరూపంలో కూడా మనం శివుని యొక్క రూపం అంటే ఏకాదశ రుద్రులు గాని, ద్వాదశ ఆదిత్యులు గాని, అష్ట వసువులు, సాధువులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుదగణములను, పితరులను, అనేక గంధర్వ యక్ష సిద్ధగణములను కూడా ఆయన సంబరమాచర్యంతో ఆయన్ని దర్శిస్తూ ఉన్నారు అని కూడా చెప్పారు. అలాగే ఓ మహాబాహో అంటే ఆయన ఉన్న ఎక్కువ భుజ బలము, భుజ కీర్తి గల వారు అని, అలాగే అసంఖ్యమైన వక్రములు, నేత్రములు కూడా చేతులు గలవారు
అని. అంటే ఆయన ప్రతిదీ చూస్తా ఉంటారు. ఆయన నేత్రంలో కూడా మనం అంటారు కదా, కృష్ణుని ఓన్లీ మనం తీసుకున్న ఆహారం మనం ఎలా తీసుకుంటారు అని ఆయన నేత్రముల ద్వారా కూడా ఆయన అది స్వీకరించగలరు అనేది నాకు ఇలా ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఆయన భయంకరమైన రూపం కూడా అందరూ కూడా ఈ భయకి కంపితులు అయ్యారు. అలాగే అలాంటి రూపం కూడా అర్జునుడు కూడా అలాంటి రూపంని నేను చూడలేను, శాంతి రూపంలోనే దర్శించాలని అనుకుంటారు. అదే ప్రభుజీ నాకు అర్థమైంది. హరి కృష్ణ. హరిబోల్ మాతాజీ, హరిబోల్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. ఎందుకు భయం అంటే అంటారా, ఓం జ్వలన్ముఖాయ నమః, ఓం చండకోపినే నమః. అంటే భగవంతులు అన్నీ ఉన్నాయి. అంటే ఆ విధంగా ఇక్కడ ఆ ఒక రూపం చూసినప్పుడు ఒక్కోసారి అలా భయం వేస్తుంది అనమాట. అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయన్నమాట. హరిబోల్, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అంటే మనకు ఆయనకి శాంతమూర్తిగా ఉన్న వాళ్ళకి శాంతంగా కనిపిస్తారు. ఇప్పుడు దేశీయుల వాళ్ళకి భయంకర, అంటే కొందరు మృత్యు రూపంలో చూపించిన వాళ్ళకి మృత్యుగా కనిపిస్తారు అలా అంటారు కదా. అంటే ఏ రూపంగా మనం అనుకుంటాము? ఇప్పుడు యశోద మాత ఒక బిడ్డగా అనుకుని వాత్సల్య రసంలో ఉన్నారు, అలా వాత్సల్యం కనిపిస్తారు. ఇలా కూడా తీసుకొచ్చాం ప్రభుజీ. తప్పకుండా, ఎందుకంటే భావగ్రహి జనార్దన్. ఇప్పుడు మన భక్తులందరూ కూడా ఏం చెప్తారంటే సఖ్యభావము. సో అర్జునుడికి కృష్ణుడు కృప ఎలా దొరికింది? సఖ్యభావం. సో మన ఇస్కాన్ మందిరాల పూజారులు ఏ విధంగా పూజ చేస్తారు? సఖ్యభావం. సో అట్లాగే అనమాట, భావగ్రహి జనార్దన. మనం ఏ విధంగా అనుకుంటే ఆయన ఆ విధంగా వస్తారన్నమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు లాంటి ఏంటి? హిరణ్యకశిపుడు లాంటి అంటే జ్వలనముఖాయ నమః, చండకోపినే నమః, అలా వచ్చి అవన్నీ సంహరిస్తారనమాట. అది సో చేసుకున్న వాడికి చేసుకున్నంత అంతే. హరే కృష్ణ. ఈ రోజు జరిగిన సెషన్ 61, 17 నుంచి 24 శ్లోకాల వరకు నేనేం తెలుసుకున్నానంటే, అసలు విశ్వరూప దర్శనంలో అర్జునుడు ఏమేం చూశాడు అనే టాపిక్ మీద తెలుసుకున్నాను. అర్జునుడికి వ్యక్తిగత అనుభవం కలగడం వలన మాత్రమే తను ఏం తెలుసుకున్నాడంటే, కృష్ణుడే ఆదిధ్యేయము అని, విశ్వమంతటికి భగవంతుడే పరమ ఆధారమని, శ్రీకృష్ణుడే అవ్యయుడని, అతనే సనాతుడని, అలాగే శాశ్వత ధర్మ రక్షకుడు అని కూడా తెలుసుకున్నాడు గురువు. దేవాది దేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే అని ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చారు గురుజీ అర్జునుడు. అండ్ అలాగే ఈ సృష్టికి కార్యనిర్వహణగా సూర్యచంద్రులు ఉంటారు, కానీ వారే శ్రీకృష్ణ భగవానికి నేత్రములుగా ఉంటారు. సో అది అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే ఫైనల్లీ ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలి అన్నా, తనకి మోక్షం లభించాలి అన్నా, ఈ భౌతిక జగత్తులో చిక్కుకోకుండా ఉండాలి అన్నా, మరలా జన్మ లభించకుండా ఉండాలి అన్నా, తను ఖచ్చితంగా భగవంతుని యొక్క నామ రూప గుణాలను కీర్తించవలసిందే అని తెలుసుకున్నాను గురుజీ. హరే కృష్ణ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇలా ప్రభుపాదికి చేసిన కృపా సింధు పరిధానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండోత్ ప్రణామం. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ.